అప్పుల వసూళ్లు పోలీసుల డ్యూటీ కాదు. ఏందంటే ఇక్కడ ప్రజల అప్పులను వసూలు చేసి ఇవ్వడానికి పోలీసులు ఏమి రికవరీ ఏజెంట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాగైతే అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి రుణాలు వసూలు చేసి ఇస్తే కమిషన్ ఇస్తామంటారని వ్యాఖ్యానించింది. అప్పులు వసూలు చేసి పెట్టి కమిషన్లు తీసుకోవడానికి పోలీసులేమి ప్రైవేట్ ఏజెంట్లు కాదని ఫైర్ అయింది. తమ వద్ద అప్పు తీసుకున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం లేదంటూ హైదరాబాద్కు చెందిన వి సతీష్ కుమార్ హైదరాబాద్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సైనిక్పూరికి చెందిన పి దినేష్ అప్పుగా డబ్బు తీసుకుని ఎగవేశాడని తెలిపారు. ఆ డబ్బును ఆన్లైన్ ద్వారా పంపారని ఇందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. రుణం తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి పోలీసులు నిరాకరించారన్నారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తే ఇది సివిల్ వివాదం అయినందున పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రుణాల వసూలు చేయడం పోలీసుల విధుల్లో భాగం కాదన్నారు. ఇలాంటి వాటికి కొత్తగా చట్టాలు తేవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని, అప్పు వసూలు చేసుకోవాలంటే సివిల్ సూట్ వేసుకోవాలి తప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. పోలీసులు ఫిర్యాదును తిరస్కరించడాన్ని సమర్థించారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషన్ను విత్డ్రా చేసుకుంటానని విన్నవించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణ ముగించారు. అవును, సూట్ వేసుకోవాలి కదా, నీకు అప్పు నువ్వు డబ్బులు ఇచ్చినావు తిరిగిస్తలేడని సూట్ వేసుకోవాలి. సివిల్ మ్యాటర్. ఈ సివిల్ మ్యాటర్లలో పోలీసులు ఇన్వాల్వ్ అయితేనేమో సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని మళ్ళీ అదొక పంచాయతీ. ఇన్వాల్వ్ కాకపోతే మా కేసు ఫైల్ చేస్తలేరు అని చెప్పేసి దీన్ని ఎట్లా ఫైల్ చేస్తారు? నువ్వు ఏ ఆధారం పోలీసు వాళ్ళకి చెప్పిస్తేనేమో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు నువ్వు ఆయనకు అప్పిచ్చేటప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పించినవా? మధ్యవర్తుల్లాగా పోలీసు వాళ్ళు ఏమైనా సంతకం పెట్టిరా? నువ్వు పోలీసు వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు వసూలు చేసి ఇస్తారు. నువ్వు అప్పిచ్చేటప్పుడు నీ వంతు ఇస్తావు, ఏదో ఇంట్రెస్ట్కి మాట్లాడుకుంటావు, తర్వాత వాళ్ళు ఇవ్వకపోయేసరికి పోలీసుల దగ్గరికి వస్తావు. కాబట్టి ఇప్పుడు కోర్టు కరెక్ట్ తీర్పిచ్చింది. ఏంటంటే అది పోలీసుల పని కాదు, సివిల్ మ్యాటర్ కాబట్టి సూట్ వేసుకో అని చెప్పింది. వాస్తవానికి ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక సపరేట్ చట్టం తేవాలని అన్నారు. కొంతమంది ఏజెంట్లు ఉంటారు, లోన్ రికవరీ ఏజెంట్లు ఉంటారు. లోన్ రికవరీ, కార్ లోన్ కావచ్చు, బైక్ లోన్ కావచ్చు, ఈ లోన్లు, రకరకాల లోన్లు, క్రెడిట్ కార్డులు వగైరా వగైరా చాలా లోన్లు ఉంటాయి. ఈ ఒక నెల ఈఎంఐ కట్టకుంటే వీళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తారు. ఈ బ్యాంక్ వాళ్ళు ఈ కార్ లోన్లు, ఈ కార్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ వచ్చి బండి ఆఫ్ చేసేస్తారు. అసలు వాడు బండి ఆపడానికి వానికి ఏం రైట్స్ ఉన్నాయి? వానికి రైట్స్ లేవు యాజ్ పర్ లా ప్రకారం. కాకపోతే ఏంటంటే ఒక 5-6 కలిసి ఒకటేసారి చుట్టూ నిలబడి లేదు కట్టిందాక పోనీయమని చెప్పేసి అని అంటారు. ఇటువంటి వాటి మీద పోలీసులు స్పందించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఫ్యామిలీతో పోతున్నప్పుడు వీళ్ళందరూ ఏకంగా దాడి చేసి బండిని లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు 100 గాని డయల్ చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళకు రక్షణ కల్పించాలి. నీవేమైనా కావాలనుకుంటే మీరు సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు సూట్ వేసుకోర్రి, కోర్టుకు పోర్రి, యాజ్ పర్ చట్టంలో ఏ రకంగా అయితే ఉన్నాయో చట్టానికి అనుకూలంగా పోవాలి. కానీ ఒక వ్యక్తి దగ్గర డైరెక్ట్ దాడి చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి రైట్స్ లేవని చెప్పేసి అది చట్టంలో ఉన్నది. కాబట్టి దానికి పోలీసులు సహకరించాలి, కానీ డబ్బులు వసూలు చేసేదాన్ని కాదు. ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ వసూలు బ్యాచ్ కూడా ఎట్లుంటారంటే ఇక పొద్దుగాల లేస్తే గుట్కాలు తినే బ్యాచ్, ఖాళీగా తిరిగే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. ఇక వాడు చౌకో రింగు చేతికి కడం వేసుకొని ఏం పైసలు కట్టకుంటే ఎట్లా, అది రుబాబ్ మాటలు. ఈ వసూలు బెదిరించే బ్యాచ్ లాంటి రికవరీ ఏజెంట్లు వీళ్ళని తీసుకుపోయి లోపలేసి తన్నాలి. వానికి చదువు ఉండదు, ఏముండదు. ఎంత అమౌంట్? 10,000 కట్టాల పోరా అనగానే వాడు రుపుతుంటాడు. ఓన్లీ 10,000. పేపర్ ఏ సంబంధం ఉండదు దానికి. ఇక అవి ఉన్నాయా లేవా ఏ ఉండదు. ఇక పోవాలి, ఆ దగ్గర పోయి కూర్చోవాలి, పైసలు వసూలు కావాలి. మాకు ఇస్తాయో ఈ లేకుంటలేదు, నీ బండి గుంజుకపోతాం, కారు గుంజుకపోతాం, అది గుంజుకపోతాం, న్యూసెన్స్ చేస్తుంటారు అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని లోపలేసి తోమాలి. ఈ బ్యాంకుల మీద కూడా కేసులు పెట్టాలి. అటువంటి వాళ్లకు మీరు ఎట్లా థర్డ్ పార్టీకి ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి వసూల్లోకి పంపిస్తారని చెప్పేసి ఆ బ్యాంకు వాళ్ళ మీద కేసులు వేయాలి. ఇటువంటివి జరగాలి.